श्री गुरुभ्यो नमः। हरि ओम। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्री रघुनंदन परब्रह्मणे नमः। ప్రియ భగవద్బంధువులారా, మన టెంపుల్ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్లో భాగంగా ప్రవచన విషయాలలో సుందరకాండను మనం గత 3 నెలలుగా చెప్పుకుంటూ ఇవాళ సెకండ్ పార్ట్లోకి అడుగు పెడుతున్నాం. సుందరకాండలో ఉన్నటువంటి 68 సర్గల్లో నిన్నటి వరకు మనకు 34వ సర్గను పూర్తి చేసుకొని ఇవాళ 35వ సర్గలో ప్రవేశిస్తున్నాము. హనుమంతుడు సీతాదేవిని ఓదారుస్తూ లేదా ఆమెకు తన విషయాలను చెప్పుతూ, అమ్మ, నా పైన మీకు కలిగినటువంటి శంక సరైంది కాదు, నేను మాయా రూపంలో ఉన్నటువంటి రావణాసురుణ్ణి కాదు, మీరు ఏదైతే నన్ను అనుమానిస్తున్నారో, మాయా రావణాసురుడు అనేది అనుమానిస్తున్నారో ఆ అనుమానం మీకు తగదు. నేను రావణాసురుణ్ణి కాదు, నేను హనుమంతుణ్ణి, రామదూతగానే వచ్చాను అంటూ పూర్తి చేశాడు. 34వ సర్గలో వాల్మీకి మహర్షి, నాహమస్మి తథా దేవి యథా మామవగచ్చసి విశంకా త్యజ్యతామేషాః శ్రద్ధత్స్వ వదతో మమ. శ్రద్ధత్స్వ వదతో మమ. ఏదైతే నేను చెప్తున్నానో దాన్ని శ్రద్ధగా వినమ్మా. అమ్మా, నేను మీరు అనుకుంటున్నట్టుగా, మీరు శంకిస్తున్నట్టుగా, మీరు అనుమానిస్తున్నట్టుగా నేను మాయా రూపంలో ఉన్నటువంటి రావణాసురుణ్ణి కాదు, వానరుణ్ణి, రాముని యొక్క దూతనే అంటూ అథ 35 సర్గః. తాంతు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్ ఉవాచ వచనం సాంత్వా ఇదం మధురయా గిరా. ఆ మాటలు విన్నటువంటి సీతాదేవికి కూడా ఆ వానరుని మీద, ఆ హనుమంతుని మీద మెల్లిమెల్లిగా విశ్వాసం ఏర్పడిందో ఏమో. ఎందుకంటే ఆ హనుమంతుని యొక్క నోటి నుంచి, ఆ వారుని యొక్క నోటి నుంచి రాముని విశేషాలను, రాముని చరిత్రను, లక్ష్మణుని యొక్క చరిత్రను, దశరథుని యొక్క చరిత్రను చెప్తున్నాడు. కాబట్టి ఆమెకు నమ్మటానికి అవసరమైనటువంటి మార్గం ఏర్పడింది. కాబట్టి ఆ వానరునితోని ఈ విధంగా నెమ్మదిగా సీతాదేవి పలుకుతుందట. తాంతు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్ ఉవాచ వచనం సాంత్వం ఇదం మధురయా గిరా. అంతే నెమ్మదిగా మధురంగా హనుమంతో ఈ విధంగా పలికిందట. క్వతే రామేణ సంసర్గః కథం జానాసి లక్ష్మణం వానరాణాం నరాణాం చ కథమాసీత్ సమాగమః. ఓ వానరోత్తమ, క్వథం, క్వతే అంటే ఎక్కడ నీకు రాముడు కనపడ్డాడు, ఏ విధంగా కనపడ్డాడు, లక్ష్మణుడు ఏ విధంగా కనపడ్డాడు, అంటే మీ ఇద్దరు కలయిక ఏ విధంగా జరిగింది, లక్ష్మణుడు ఏ విధంగా నువ్వు చూసావు, ఈ వీళ్ళ యొక్క సమాగమం నీకు ఏ విధంగా కలిగింది. ఫస్ట్ క్వశ్చన్ అడిగింది సీతాదేవి హనుమంతుడిని. క్వతే రామేణ సంసర్గః కథం జానాసి లక్ష్మణం వానరాణాం నరాణాం చ కథమాసీత్ సమాగమః. ఇక్కడ ఒక చిన్న విశేషం. వానరాణాం నరాణాం చ, మీ జాతి వేరు వానర జాతి, మా జాతి వేరు నరజాతి. నరులకు వానరులకు స్నేహం ఏ విధంగా కలిగిందయ్యా, ఇది నాకు తెలియచేయి, ఇది నాకు సందేహం ఉంది అని అడిగింది సీతాదేవి. ఎందుకంటే నరులు కొంతవరకు స్థిరచిత్తులు, స్థిరమైన అభిప్రాయం కలవాళ్ళు,
తమ నడకలో కానీ తమ ప్రవర్తనలో కానీ పరిణతి ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కువ వేగం లేనటువంటి వాళ్ళు, స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి అభిప్రాయం సీతాదేవి. అదే వానరులలో చపలచిత్తత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే స్థిరంగా ఉండరు, ఒక చోట ఒక కొమ్మ మించి ఒక కొమ్మ మీదికి, ఒక వృక్షం మించి ఒక వృక్షం మీదికి పరిగెత్తుతూ ఎగురుతూ దుంకుతూ చపల చిత్తంతో ఉంటూ ఉంటారు వానరులు. అటువంటి చపల చిత్తులైన వానరులతో నరులకు స్నేహితుగా ఏ విధంగా ఏర్పడిందయ్యా అంటుంది సీతాదేవి. యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయ సమాచక్ష్వ నమాం శోక సమావిషేత్. నా శోకాన్ని తగ్గించే విధంగా, నా అనుమానాన్ని తగ్గించే విధంగా, నా బాధలను తగ్గించే విధంగా చెప్పయ్యా వానరైనటువంటి ఓ హనుమ, రాముడు ఏ విధంగా ఉంటాడు, రాముడి యొక్క చిహ్నాలు ఏంటి, లింగం అంటే ఏంటిది, ఇక్కడ చిహ్నాలు అంటే ఆయన ఆకార స్వరూప స్వభావాలు ఏ విధంగా ఉంటాయి. యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర, లక్ష్మణుని యొక్క కూడా గుర్తులేమిటి చెప్పు నాకు. తాని భూయ సమాచక్ష్వ నమాం శోక సమావిశత్. నన్ను రాముడు లక్ష్మణుడు యొక్క విషయాలని చెప్పి నాకు దుఃఖాన్ని దూరం చేసేటువంటి ప్రయత్నం చేయవయ్యా అని చెప్పి అడగగా, కీదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం కథమూరు కథం బాహు లక్ష్మణస్య చ శంసమే. అశంసమే, సందేహం లేకుండా నాకు చెప్పు, రామచంద్రుని యొక్క అవయవ విశేషాలు ఏమిటి, అదేవిధంగా అతని రూపము ఏ విధంగా ఉంటుంది, అతని శరీర ఆకృతి ఎలా ఉంటుంది, అతని యొక్క తొడలు, చేతులు, భుజాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా లక్ష్మణుని యొక్క రూపం కూడా ఏ విధంగా ఉంటుందో తెలియజేయి. ఏవముక్తస్తు వైదేహ్య హనుమాన్ మారుతాత్మజః తతో రామం యథాతత్వం ఆఖ్యాతుముపచక్రమే. అంటే సీతాదేవికి తెలియక అడుగుతుందా, తెలిసి అడుగుతుందా? అంటే హనుమంతుని పట్ల విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం గాను, పూర్వం తాను దర్శించినటువంటి రాముని యొక్క రూప యౌవన సౌందర్యాన్ని ఈ హనుమంతుడు సరిగ్గా చెప్పగలడా చెప్పలేడా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం. ఏవ ముక్తస్తు వైదేహ్య హనుమాన్ మారుతాత్మజః, అంటే ఆమెకు తెలిసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి విషయం అర్థమైనటువంటి ఆ హనుమంతుడు, ఆమె చేత అడగబడినవాడైనటువంటి ఆ హనుమంతుడు రాముని గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పడం ప్రారంభించిండు హనుమంతుడు అంటున్నాడు. యథాతత్వం అంటే ఏ విధంగా ఉన్నాడు రాముడు అనేటువంటి విషయాలని ఉన్నట్టుగా చెప్పడం మొదలుపెట్టాడు అంటున్నాడు. జానంతీవత దిష్ట్యామాం వైదేహి పరిపృచ్ఛసి భర్తు కమలపత్రాక్షి సంస్థానం లక్ష్మణస్య చ. ఓ సీతమ్మ, పద్మములు అంటే నేత్ర సౌందర్యం గల ఓ సీతాదేవి, ఓ పద్మ పత్ర నిభేక్షణ, నీకు బహుశా రాముని గురించి తెలిసి కూడా నన్ను చెప్పమనడం ఏదైతే ఉందో అది నా యొక్క అదృష్టంగా భావిస్తాను, నా భాగ్యం అది. అంటే రాముని గురించి, నా స్వామి గురించి చెప్పడము నాకు పరమ సంతోషము. చెబుతున్నాను విను, నీ భర్త అయినటువంటి ఆ శ్రీరాముడు మరియు లక్ష్మణుడు ఈ యొక్క విశేషాలు జాగ్రత్తగా విను అంటూ బత అంటే చెప్పుచున్నాను విను. అమ్మా, యాని రామస్య చిన్నాని లక్ష్మణస్య చ యాని వై లక్షితాని విశాలాక్షి వదత శృణుతాని మై. మళ్ళీ వర్ణిస్తున్నాడు. ఓ విశాలమైనటువంటి నేత్ర సౌందర్యం గల ఓ మాత సీతాదేవి, రామచంద్రుని యొక్క ఏ లక్షణాలైతే
లక్ష్మణుని యొక్క ఏ లక్షణాలైతే, ఏ గుర్తులైతే నేను చూసినాను, నా చేత చూడబడ్డాయో అవి చెప్పుచున్నాను వినమ్మా. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. ఓ జనకాత్మజ, ఓ సీతాదేవి, సీతమ్మ, రాముడు కమల పత్రముల వంటి నేత్ర సౌందర్యము కలవాడు. సకల ప్రాణులను కూడా, సకల ప్రాణు యొక్క మనుషులను ఆకర్షించేటువంటి శరీర సౌందర్యం కలవాడు, నేత్ర సౌందర్యం కలవాడు. అందులో తిరియజ్జాతి అంటే వానరులు, అడవులలో వనాలలో సంచరించేటువంటి జాతి ఏదైతే ఉందో అటువంటి జాతి యొక్క మనస్సును కూడా దోచినటువంటి వాడు రాముడి యొక్క సౌందర్యము. తిరియజ్జాతి జన్మించినటువంటి చెట్లలో ఎగురుతున్నటువంటి మాలాంటి వానరుల యొక్క హృదయాలను కూడా ఆకర్షించినటువంటి వాడు శ్రీరామచంద్రుని యొక్క సౌందర్యము. కాబట్టి జనకాత్మజే, ఓ సీతాదేవి, రాముడు సర్వాంగ సుందరుడు అని చెప్తున్నాడు. ఇది ప్రత్యేకంగా విశిష్ట అద్వైత దాంట్లో తనిశ్లోకిలలో భాగంగా ఈ శ్లోకాన్ని కూడా తనిశ్లోకిగా చెప్పుకుంటారు పెద్దలు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర. సర్వసత్వ మనోహర, సర్వజీవుల చేత కూడా రమింపజేయువాడు, ఆనందింపజేయగలవాడు అనేటువంటి సౌందర్యం కలవాడు. రూప దాక్షిణ్య సంపన్న. ఆ రూపం అంటే అతని యొక్క దాక్షిణ్యము అంటే తత్వం కూడా అటువంటిదే. దయతో ఉన్నటువంటి వాడు అటువంటి ఆ రాముడు. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్య యశసా వాసవోపమః. తేజస్సు యందు, కాంతి యందు సూర్యునితో సమానమైనటువంటి వాడు ఈ శ్రీరామచంద్రుడమ్మా. ఇక ఓర్పు విషయం లోపల, ఓపిక లోపల భూమికి ఎంత సహనం ఉంటుందో అంత సహనం కలవాడు, ఓర్పు కలవాడు ఈ రామచంద్రుడు. ఇక బుద్ధి విషయం లోపల, విచక్షణ విషయం లోపల, ఆలోచన విషయం లోపల, నిర్ణయం తీసుకునేటువంటి విషయం లోపల బృహస్పతితో సమానమైనటువంటి తత్వం కలవాడు, లక్షణం కలవాడు ఈ రామచంద్రుడు. ఇక యశస్సు యందు అంటే కీర్తి యందు ఇంద్రునితో సమానమైనటువంటి వాడు ఈ రామచంద్రుడు అంటూ, ఇంకా రక్షిత జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత రక్షిత స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః. రక్షిత జీవలోకస్య, ఈ లోకంలో ఉన్నటువంటి జీవులను రక్షించుటయే పరమ ధర్మంగా కలవాడు. ఆ ధర్మాన్ని నిర్వర్తించుటయందే జీవించగలిగినటువంటి వాడు రాముడు. రక్షిత జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత. లోకంలో భాగంగా తన యొక్క జనులు ఏవైతే ఉన్నారో, తన పరివారం ఏదైతుందో, తన రాజ్యం ఏదైతుందో వాళ్ళందరినీ కూడా చక్కగా రక్షించగల శక్తి, సామర్థ్యము కలవాడు. ముఖ్యంగా తన జనులు అధికంగా రక్షించేటువంటి వాడు. తన సంబంధమైనటువంటి నడవడి ఏదైతే ఉందో, తన ప్రవర్తన ఏదైతే ఉందో అది ధర్మ ప్రవర్తన కాబట్టి ఆ ధర్మాన్ని చక్కగా పాటించేటువంటి వాడు, రక్షించేటువంటి వాడు. ఓ సీతమ్మ, రామ అంటేనే రమయతే ఇది రామ అంటే రమింప చేయువాడు రాముడు. ఇంకా రమంతే యోగిన ఇది రామ, యోగులను కూడా, మునులను కూడా రమింప చేయువాడు తన సౌందర్య అతిశయము చేత అని ఆ రాముని యొక్క నామంలోనే సౌందర్యము నిమిడి ఉంది, ఆనందం ఇమిడి ఉంది. కాబట్టి ఆ రాముని యొక్క నల్లని అందమైన ఆ
పద్మపు అందమైనటువంటి ఆ నల్లని అందం ఏదైతే ఉందో, శరీర ఛాయ కానీ నేత్ర ఛాయ కానీ ఆ అందం ఏతుందో అది నీ నేత్రాలకు తగినటువంటి వాడు అని చెప్పడం ఇక్కడ ప్రధానమైనటువంటిది. తర్వాత శ్రీరాముని యొక్క పరతత్వం ఏదైతే ఉందో అంటే తాను విష్ణువంశ అని చెప్పకనే చెప్పడము, కానీ స్పష్టంగా చెప్పడం కాదు. ఇక్కడ హనుమంతుడు చెబుతున్నాడు. మానుషమ్మని చెప్పి రాముడు స్వయంగా తాను మనిషిని చెప్పుకున్నా కానీ ఆ రాముని యొక్క పూర్వపు లేదా ఆ విశేషమైనటువంటి జన్మ రహస్యం హనుమంతుడికి తెలుసు కాబట్టి, ఆచార్య స్వరూపంగా ఉంటున్నాడు కాబట్టి, గురువు రూపంలో ఉంటున్నాడు కాబట్టి ఆ రాముని యొక్క పరతత్వం ఏదైతే ఉందో అంటే ఈ జీవాల నుండి లోకాల నుంచి రక్షించేటువంటి దృఢమైన సంకల్పం గల ఆ విష్ణువు యొక్క తత్వం ఏదైతే ఉందో ఆ పరతత్వాన్ని రామః అంటే ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాద్యేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి అన్నట్టుగా తాను ఆనందంగా ఉంటూ తాను రమింపచేస్తూ ఉండేటువంటి లక్షణం కలవాడు ఆ రామచంద్రుడు అని ఆనందవల్లి భృగువల్లి చెబుతుంది. తర్వాత రక్షిత జీవలోకస్య అనేటువంటి దాంట్లో ఈ శ్లోకము గతంలో కూడా 2 సార్లు చెప్పబడింది, కానీ కొంత అక్షర భేదంతో ఉంది, కానీ భావం మాత్రం అదే. అంటే 30 సర్గం లోపల ఫస్ట్ అంతకంటే ముందు మొదటి సర్గ లోపల 13వ సర్గ లోపల కూడా 13వ శ్లోకం లోపల కూడా రక్షిత జీవలోకస్య స్వయస్య రక్షిత అని చెప్పి నారదుని చేత ప్రశ్నింపబడినటువంటి వాల్మీకి మహర్షికి సమాధానంగా చెప్పినటువంటి నారదుడు ఈ శ్లోకాన్ని అక్కడ చెప్తాడు. తర్వాత రెండవసారి సుందరకాండలో ఈ రాముని గురించి హనుమంతుడు పాడుతూ ఉన్నప్పుడు 30వ సర్గ లోపల 7వ శ్లోకంలో చెప్పినట్టుగా ఇది రక్షిత జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత రక్షిత స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరం తపః. ఆయన యొక్క ధర్మము 4 రకాలుగా ఉంటుంది అని చెబుతున్నాడు. అంటే రక్షకత్వమే ఆయన ధర్మము అని, పరంతపః అంటే ఇతరులను తప్పింపజేయువాడు, ఎవరిని? శత్రువులను తప్పింపజేయవాడు, అంటే శత్రువుల యొక్క నాశనాన్ని ద్వారా వాళ్లకు జయం లేకుండా చేసేటువంటి వాడు, క్రోధాన్ని కలిగించేటువంటి వాడు, వాళ్ళను నశింపజేసేటువంటి తత్వం గలవాడు ఈ శ్రీరాముడు అంటూ రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్త కారయిత చ సహ. ఓ ఉత్తమురాలైనటువంటి ఓ సీతమ్మ, ఈ రామచంద్రుడు ఈ లోకం లోపల స్వజనులే కాదు, స్వధర్మమే కాదు, రాజధర్మమే కాదు, 4 వర్ణాల వాళ్ళని రక్షించేటువంటి ధర్మము ఆయనది. 4 వర్ణాలు ఏవి? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అని గీతాచార్యుడు ఏ విధంగా చెప్పాడో దాన్ని ఉటంకిస్తున్నట్టుగా చెబుతున్నట్టుగా దాన్ని గుర్తు చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అదే దీనికి ప్రమాణము రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్త కారయిత చ. కట్టుబాట్లను ఏర్పాటు చేసేవాడు అతనే, ఆ కట్టుబాట్లను పాలించేటువంటి వాడు, అనుసరించేటువంటి వాడు కూడా ఆయనే. కర్త కారయిత చైవ అంటున్నాడు. ఏంటిది కర్త కారయిత చైవ? మర్యాదానాంచ లోకంచ. మర్యాద అంటే ఏంటిది? కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. ఈ విశ్వాన్ని ఏ విధంగా సృష్టించాలి, ఈ విశ్వాన్ని ఏ విధంగా పరిపాలించాలి, ఎవరు ఏది చేయాలి,
ఏ ప్రాణి ఏది చేయాలి, ఎవరి యొక్క ధర్మం ఏంటిది, దేవతల యొక్క ధర్మం ఏంటిది, ఆ దేవతలకు దేవత అయినటువంటి ఆ భగవంతుని యొక్క ధర్మం ఏంటిది, విశ్వం యొక్క ధర్మం ఏంటిది, ఋతువుల యొక్క ధర్మం ఏంటిది, కాలాల యొక్క ధర్మం ఏంటిది, ఇవన్నిటిని కూడా నిర్ణయించినటువంటి అధికారం ఆ భగవంతుడిది. నిర్ణయించడమే కాదు, ఆ పరిపాలన కూడా చేయడం లోపల నిరతి కలవాడు రాముడు అని చెప్తున్నాడు ఆంజనేయుడు. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితా చ. ఇంకా అర్చిష్మాన్నర్చితోద్యర్థం బ్రహ్మచర్య వ్రతే స్థిత సాధూనాముపకార్యజ్ఞ ప్రచారజ్ఞశ్చ కర్మణ. కాంతిమంతుడు, తేజస్సు కలవాడు, ఇతరుల చేత పూజింప తగినటువంటి వాడు, అటువంటి అర్హత కలవాడు రామచంద్రుడు. అందులో బ్రహ్మచర్య వ్రతాన్ని తప్పకుండా పాటించేటువంటి వాడు. ఇక్కడ బ్రహ్మచర్య వ్రతం అంటే ఏంటిది? ఇతను గృహస్థు, సీతాదేవిని వివాహం అనేటువంటి వాడు గృహస్థుగా అయిపోయింది కాబట్టి మరి ఇక్కడ బ్రహ్మచర్యాన్ని పాటించడం ఏంటిది అంటే, గృహస్థుగా ఉన్నా కూడా ఏ ఏ సందర్భాలలో స్త్రీని అంటే తన భార్యను తాకవచ్చు అనేటువంటి కొన్ని నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలను పాటించినటువంటి వాడు తప్పకుండా బ్రహ్మచారి, అంటే బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నటువంటి వాడే అని చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. అంటే ఋతుకాలంలో కానీ 11వ రోజు కానీ 13వ రోజు కానీ మిగతా 8 రోజులు ఉంటాయి ఏవైతే ఉన్నాయో, అంటే పర్వదినాలు ఉంటాయో ఆ పర్వదినాలలో స్త్రీ సంగమం భర్తకు కూడదు. కాబట్టి ఈ పర్వదినాలలో అంటే అమావాస్య రోజు కానీ, పున్నమ రోజు కానీ, 13వ రోజు కానీ, 11వ రోజు కానీ, లేదా ఋతుకాలంలో ఉన్నటువంటి 4 రోజులు కానీ ఎవరైతే గృహస్థు తన భార్యను తాకకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడో ఆ విధంగా పాటించినట్టయితే అతడు బ్రహ్మచర్యాన్ని పాటించినట్టే. అంటే స్త్రీ సంగమం చేయకుండా ఉన్నట్టయితే చాలు, అతడు బ్రహ్మచర్య వ్రతాన్ని చక్కగా పాటించిన లక్షణాలన్నీ కూడా ఉంటాయి, ధర్మమంతా కూడా వాళ్ళందు ఉంటుంది అని చెప్పడము ఇక్కడ వాల్మీకి మహర్షి యొక్క ఉద్దేశము. రామాయణం యొక్క ఉద్దేశం గృహస్థు అయ్యకుండా బ్రహ్మచర్యాన్ని కూడా పాటించవచ్చు అని చెప్పడం ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. అర్చిష్మానర్చితోద్యర్థం బ్రహ్మచర్య వ్రతే స్థిత సాధూనాముపకార్యజ్ఞ ప్రచారజ్ఞశ్చ కర్మణ. ఇంకా సాధువులకు ఉపకారము చేయుట యందు బ్రహ్మచర్యం పాటించడమే కాదు, సాధువులకు ఉపకారం చేయుట అనేటిది వాళ్ళు చేసేటువంటి యాగాలను, యజ్ఞాలను, క్రతువులను, తపస్సును రక్షించేటువంటి ధర్మం ఎవరిది అంటే రాజుది. అటువంటి ధర్మాన్ని పాటించేటువంటి రాముడమ్మ. తర్వాత ఆ విధంగా రక్షిస్తే కలిగేటువంటి ఫలితం ఏంటిదో కూడా చక్కగా తెలిసినటువంటి వాడు, రక్షించకపోతే కలిగేటువంటి ఫలితం ఏంటిదో కూడా చక్కగా తెలిసినటువంటి వాడు శ్రీరామచంద్రుడు, ఆ రాముడే. కాబట్టి రాజ విద్యా వినీతశ్చ బ్రాహ్మణానాం ఉపాసిత శ్రుతవాన్ శీల సంపన్నో వినీతశ్చ పరంతపః. ఇంకా రాజ విద్యలు, రాజైనటువంటి వాడికి రాజ విద్యలు తప్పకుండా తెలిసి ఉండాలి. అటువంటి రాజ విద్యల యందు చక్కగా శిక్షణ పొందడం కాదు, తాను చక్కగా ఆచరించేటువంటి వాడు, ఆచరింప చేసేటువంటి వాడు రామచంద్రుడు. ఇంకా బ్రాహ్మణులను సేవించేటువంటి లక్షణం కలవాడు, బ్రాహ్మణులను గౌరవించేటువంటి వాడు, ఇంకా వేదశాస్త్రం బాగా చదివినటువంటి వాడు, ఆ వేదశాస్త్రం యొక్క సారాంశాన్ని చక్కగా అర్థం చేసుకున్నటువంటి వాడు, అర్థం చేసుకోవడమే కాదు చక్కగా ఆచరింప చేసేటువంటి తత్వం గలవాడు శ్రీరామచంద్రుడమ్మ. అటువంటి గొప్ప శీల సంపన్నుడు, వినయము కలవాడు, శత్రువులను సంహరించేటువంటి శక్తి సామర్థ్యము కలవాడు. రాజవిద్యా వినీతశ్చ బ్రాహ్మణానాం ఉపాసిత శ్రుతవాన్ శీల సంపన్నో
వినీతశ్చ పరంతపః. ఇక్కడ రాజుకు ఉండాల్సినటువంటి రాజ నీతి, రాజ విద్య ఏంటిది అంటే 4 రకాలుగా ఉంటుంది రాజ విద్య అనేటువంటిది. నంబర్ 1 ఆన్వీక్షకి, నంబర్ 2 త్రయీ, నంబర్ 3 వార్త, 4వది దండ నీతి. ఈ 4 విద్యలు రాజ విద్యలు అంటారు. ఏంటిది? నంబర్ 1 రాజ విద్యా వినీతశ్చ అంటే ఆన్వీక్షకి, త్రయీ వార్త, దండ నీతిశ్చ శాశ్వతి, ఏతా విద్యాశ్చతుస్రస్తు లోక సంస్థితి హేతవః అనేది శాస్త్రం. అంటే రాజుకు ఉండాల్సినటువంటి, రాజు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సినటువంటి, ఆచరించాల్సినటువంటి విద్యలు 4. అందులో ఆన్వీక్షకి, త్రయీ వార్త, దండ నీతిశ్చ శాశ్వతి, శాశ్వతంగా రాజును రక్షించేటువంటి విద్యలు ఇవి 4. నంబర్ 1 ఏంటిది? ఆన్వీక్షకి అంటే ఎంక్వైరీ. మన భాషలో చెప్పాలంటే ఆన్వీక్షకి అంటే ఎంక్వైరీ. ప్రతి రాజ్యంలో ఎక్కడ ఏమేమి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఎంక్వైరీ చేసేటువంటి సంస్థ, సమాచార వ్యవస్థ ఆ రాజు దగ్గర ఉండాలి. ఏ మూలలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయ అవగాహన రాజుకు తెలిసి ఉండాలి. దాన్ని ఆన్వీక్షకి అంటాం. గూఢచార వ్యవస్థ ద్వారా ఏ మూలలో, ఏ ప్రాంతంలో ఏం జరుగుతున్నది, ప్రజలకు ఏ అవసరాలు ఉన్నవి, ప్రజలు ఏం కష్టపడుతున్నారు అనేటువంటి విషయాలు తెలుసుకోవాల్సినటువంటి ధర్మము ఆన్వీక్షకి అనేటువంటి ఒక రాజ విద్య. ఇక 2వది వార్త. వార్త అంటే ఇక్కడ త్రయీ విద్య. 2వది త్రయీ విద్య. త్రయీ విద్య అంటే ఏంటిది? నంబర్ 1 దాంట్లో కూడా మళ్ళీ 3 అంశాలు ఉన్నాయి. ఒకటేంటిది? వేదము, వేదాంగాలు తెలిసి ఉండాలి, వాటి యొక్క సారాంశం తెలిసి ఉండాలి, వాటిని అనుసరించేటువంటి నాలెడ్జ్ కలిగి ఉండాలి చక్రవర్తి అనేటువంటి రాజుకు. తర్వాత వేదాంగాలు, బ్రాహ్మణాలు తెలిసి ఉండాలి. నంబర్ 1 వేదాంగాలు, వేదాంగాలు. నంబర్ 2 బ్రాహ్మణాలు. నంబర్ 3 ఋగ్, యజుస్, సామ వేదాల గురించి వాటి యొక్క సారాంశం తెలిసి ఉండాలి చక్రవర్తి అయినటువంటి వ్యక్తికి. ఇక 3వ అంశం ఏంటిది? 3వ విద్య వార్త. వార్త అంటే ఏంటిది? ఎకానమీకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా రాజుకు తెలిసి ఉండాలి, అవగాహన ఉండాలి. ఏ ప్రాంతంలో ఏ పంట పడుతుంది, ఏ వ్యాపారం చేయగలుగుతారో, ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి అనేటువంటి ఈ ఎకానమీకి సంబంధించినటువంటి విద్య అంతా కూడా వార్తా విద్య అంటాము రాజ విద్యలలో. ఇది 3వది. అదంతా కూడా ఎకానమీకి సంబంధించింది. అంటే ఆర్థిక పరిపుష్టి మీదనే రాజ్యం యొక్క పరిపాలన యొక్క, సైన్యం యొక్క, ప్రజల యొక్క ఆహార భద్రత అంతా కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఆరోగ్య భద్రత ఏర్పడి ఉంటుంది కాబట్టి దాని విషయాలు తప్పకుండా రాజుకు తెలిసి ఉండాలి. అది 3వ విద్య రాజ విద్యలో. ఇక 4వది ఏంటిది? దండ నీతి అంటే శిక్ష, నేరము, శిక్ష. తర్వాత అదేవిధంగా ఎవరికైతే చక్కగా పరిపాలిస్తున్నారో సైన్యంలో కానీ ప్రజల్లో కానీ వాళ్లకు బహుమానాలు ఇవ్వడం, బిరుదులు ఇవ్వడం, ఇది దండనీతిలో భాగంగా. ముఖ్యంగా దండనీతి లోపల నేరస్తులను పట్టుకోవడము, నేరస్తులకు తగినటువంటి శిక్షలు విధించడము, తద్వారా అటువంటి నేరాలు తిరిగి పునరావృతం కాకుండా చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ విద్య దండనీతి విద్య అంటాము. ఈ 4 విద్యలు ప్రతి ప్రభువుకు, ప్రతి ప్రభుత్వానికి తెలిసి ఉండాలి అనేటువంటిది ఇక్కడ రామాయణం మనకు తెలియజేస్తుంది. రామాయణం ఎందుకు చదవాలి అంటే పరిపాలన లోపల, ప్రభుత్వం లోపల ఉన్నటువంటి వ్యక్తులకు ఈ 4 విద్యలు తెలిసి ఉండాలి అనేటువంటి విషయం తెలవడం కోసము. ఇక యజుర్వేద వినీతశ్చ వేద విద్భిః సుపూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు నిష్ఠితః. అవే కాదు, ఇంకా ధనుర్విద్యలో రామచంద్ర స్వామి ఆరితేరినటువంటి వాడు. భుజ బలము లోపల, ధనుర్విద్య లోపల ఆయనను మించినటువంటి సాటి అయినటువంటి వీరుడు ఈ భూప్రపంచంలో లేరమ్మా. యజుర్వేదమునందు బాగా
శిక్షణ పొందినటువంటి వాడు, వేదవేత్తల చేత బాగుగా పూజింపబడినటువంటి వాడు. ఇంకా ధనుర్వేదం లోపల ఇంకా ఇతర వేదాలందరూ, ముఖ్యంగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మొదలైనటువంటి వేదాలలో అతను సంపూర్ణమైనటువంటి నైపుణ్యం కలవాడు. అందులో ఇంకా ఈ శ్లోకం ద్వారా రాముడు ఏ వేద శాఖకు చెందినవాడో కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ముఖ్యంగా యజుర్వేద వినీతశ్చ అంటే రామచంద్రుడు ఉన్నటువంటి 4 వేదాలలో ఈ ఇక్ష్వాకు వంశం, ఈ దశరథుడు మొదలైనటువంటి వీళ్ళంతా కూడా, రాముడు మొదలైన వాళ్ళంతా కూడా అనుసరించేటువంటి వేదం ఏదయ్యా, స్వశాఖ ఏదయ్యా అంటే యజుర్వేదము అని మనకు తెలుస్తుంది. అట్లా యజుర్వేద వినీతశ్చ వేద విద్భిః సుపూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు తనిష్ఠితః విపులాంసో మహాబాహుః కంబుగ్రీవ శుభాననః గూఢజత్సుతామ్రాక్షో రామో దేవి జనైశ్రుతః. ఓ దేవి, ఓ సీతమ్మ, శ్రీరాముడు విపులమైనటువంటి అంటే విశాలమైనటువంటి మూపులు కలవాడు, భుజములు కలవాడు, భుజబలము కలవాడు, గొప్ప బాహువులు కలవాడు, శంఖము వంటి పొడవైన కంఠము కలవాడు, గ్రీవము కలవాడు, మంగళకరమైనటువంటి సుందరమైనటువంటి అందమైనటువంటి శోభ కలిగినటువంటి ముఖ వర్చస్సు కలవాడు రాముడు. తర్వాత అస్పష్టమైనటువంటి భుజముల మధ్య సంధి ఎముకలు కలవాడు, అంటే చక్కనైనటువంటి భుజ సౌందర్యము, భుజ బల సౌందర్యము కలవాడు, ఎర్రనైనటువంటి నేత్ర సౌందర్యము కలవాడు, జనుల చేత కీర్తిమంతుడు, ప్రసిద్ధుడుగా పొగడబడినటువంటి వాడమ్మ రామచంద్రుడు. ఇంకా దుందుభిస్వన నిర్ఘోష స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ సమసమ విభక్తాంగో వర్ణం శ్యామం సమాశ్రిత. గంభీరమైనటువంటి, ముఖ్యంగా దుందుభి స్వరం ఏ విధంగా ఉంటుందో అటువంటి ధ్వని, కంఠధ్వని కలవాడు, సుందరమైనటువంటి కంఠధ్వని కలవాడు, గంభీరమైనటువంటి కంఠధ్వని కలవాడు, ఉజ్వలమైనటువంటి కాంతికరమైనటువంటి కాంతిమయమైనటువంటి దేహ శరీర ఛాయ కలవాడు, అమితమైనటువంటి పరాక్రమం కలవాడు, తర్వాత ఏతచ్చులు లేనటువంటి శరీర అవయవ ప్రమాణాలు కలిగినటువంటి వాడు. అంటే ఏ అవయవము ఎంత ప్రమాణంలో ఉండాలి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా సమానంగా ఉండేటట్టుగా ఉన్నటువంటి సమసమ విభక్తాంగో వర్ణం శ్యామం సమాశ్రిత. మరి ఏ వర్ణంలో ఉన్నటువంటి వాడు రాముడు? శ్యామవర్ణంలో, శ్యామాంగ సుందరుడు, అంగాంగములందు ఆ శ్యామల వర్ణం చేత సుందరమైనటువంటి ఆకారం కలవాడమ్మా. త్రిస్థిర స్త్రీ ప్రలంబశ్చ త్రిసమ స్త్రిషు చోన్నతః త్రితామ్ర స్త్రిషు చ స్నిగ్ధో గంభీర స్త్రిషు నిత్యశః. ఇక్కడ ఈ శ్లోకంలో 3 3 3 3 అనే విషయాలను, శరీర విషయాల సౌందర్యాన్ని చెబుతుంది. 3 అవయములందు స్థిరమైనటువంటి వాడు, త్రిశిర స్త్రీ ప్రలంబశ్చ 3 అవయములందు మంచి పొడవుగా కలవాడు, తర్వాత త్రిసమ స్త్రిషు చోన్నతః 3 అవయవాలు సమత్వంగా ఉన్నటువంటి వాడు, తర్వాత త్రిషు చోన్నతః ఉన్నతమైనటువంటి 3 అవయములు కలవాడు, తర్వాత త్రితామ్ర స్త్రిషు చ స్నిగ్ధో 3 అవయవాలు ఎర్రగా ఉన్నటువంటి వాడు, తర్వాత 3 అవయములు నునుపుగా మెత్తదనంగా కలవాడు. ఎప్పుడు 3 అవయవుల ముందు గంభీరత్వం కలవాడు అని చెప్తున్నాడు హనుమంతుడు. రాముణ్ణి వర్ణిస్తూ, రాముని యొక్క రూప సౌందర్య లావణ్యాన్ని వర్ణిస్తున్నాడు. త్రిస్థిర త్రిప్రలంబశ్చ
త్రిసమస్త్రిషు చోన్నతః త్రితామ్రస్త్రిషు చ స్నిగ్ధో గంభీరస్త్రిషు నిత్యశః. ఏంటి? స్త్రిశిరః, స్త్రిస్థిరః. మూడు స్థిరంగా ఉండేటువంటి అంగాలు ఏంటి అంటే ఎక్కువ కదలికలు లేకుండా స్థిరంగా ఉండేటువంటి అంగాలు మూడు. ఏంటివి? వక్షస్థలము, ముంజేయి, పిడికిలి. ఈ మూడు స్థిరంగా ఉండేటువంటి అవయవాలు శరీరంలో ఉన్నటువంటివి. తర్వాత ఉరశ్చ మణిబంధశ్చ ముష్టిశ్చ నృపతే స్థిరాః. రాజు అయినటువంటి వారికి ఈ మూడు స్థిరంగా ఉంటాయి అంటే బలంగా ఉంటాయి. ఒకటేంటిది? వక్షస్థలము, రెండవది ఏంటిది? మణికట్టు, మూడవది ఏంటిది? పిడికిలి. ఈ మూడు స్థిరంగా ఉండేటువంటి వాడు రాజు అవుతాడు అని సాముద్రిక లక్షణం. ఇక మూడవది సాముద్రిక శాస్త్రం చెప్తుంది. తర్వాత త్రిప్రలంబచ. ప్రలంబములు అంటే ఏంటి? కనుబొమలు, బాహువులు, తర్వాత ముష్కములు అంటే వృషణాలు. ఈ మూడు పొడవుగా ఉండేటువంటి వాడు రాజుకు ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు అని. కనుబొమ్మలు విశాలంగా పొడవుగా ఉండాలి. తర్వాత బాహువులు కూడా భుజం కూడా వెడల్పుగా విశాలంగా ఉండగలగాలి. అదేవిధంగా అతని ముష్కములు అంటే వృషణాలు కూడా పొడవుగా బలిష్టంగా ఉంటాయో అటువంటి వ్యక్తి తప్పకుండా రాజు అవుతాడు. అటువంటి లక్షణాలు రామచంద్ర స్వామికి ఉన్నాయి అంటూ ఇంకా దీర్ఘభ్రూ బాహుముష్కుస్తు చిరజీవి ధనీ నరః. ఈ మూడు ఎవరైతే ఉంటాయో వాళ్ళు బాగా ఆయుష్తో చిరకాలం జీవిస్తూ చిరంజీవిగా ఉంటూ ధనవంతుడిగా ఐశ్వర్యవంతుడిగా కూడా ఉంటారు అని చెప్పి సాముద్రిక శాస్త్రం చెప్తుంది అంటూ త్రయస్య యస్య సధని ప్రలంబా మేఢ్రబాహవకః. ఎవరికైతే మేఢ్రము, బాహువులు మూడు కూడా పొడవుగా ఉంటాయో అతడు బాగా ధనవంతుడు అవుతాడు ఈ విశ్వం లోపల, ఈ ప్రపంచం లోపల అని కూడా చెప్పబడింది. ఇంకా త్రిసమః, మూడు సమానంగా కలిగేటువంటి ఏంటి అంటే కేశాగ్రములు అంటే ఆ వెంట్రుకల యొక్క మొదళ్ళు ఏవైతే ఉన్నాయో, తర్వాత వృషణములు, తర్వాత మోకాళ్ళు. ఇవి మూడు సమానంగా ఉండేటువంటి వాడు రాజుకు ఉండేటువంటి లక్షణాలు. కేశాగ్రం వృషణం జాను సమాయస్య సభూపతి. భూపతి అయినటువంటి వాడు వారికి ఈ మూడు కూడా సమానంగా ఉంటాయి అంటూ ఇంకా త్రిశుచ అని చెప్పి నాలుగవది ఏంటిది? కుక్షి, నాభి చుట్టు భాగము, హృదయం. ఈ మూడు అనేటివైతే అవయవాలు ఉన్నాయో అవి ఉన్నతంగా అంటే ఎత్తుగా ఉండేటువంటివి అయినటువంటి లక్షణాలు శరీరంలో ఉంటాయో వాడు తప్పకుండా రాజు అవుతాడు, శ్రీమంతుడు అవుతాడు. ఉన్నత కుక్షి క్షితిపః పర్యున్నత నాభయః క్షితిపాః హృదయం నవేపనం పృథు సమోన్నతం మాంసలంచ నృపతీనా. అంటే ఉన్నతమైనటువంటి కుక్షి అంటే పొట్ట, క్షితిపః పర్యున్నత నాభయ అంటే నాభి చుట్టూ ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో మంచి ఉన్నతంగా ఉండాలి అటువంటి వాడు. తర్వాత హృదయం అంటే హృదయం వక్షస్థలం కూడా మంచిగా సమోన్నతంగా ఉన్నతంగా ఉండాలి అంటూ ఇక చివరిదిగా ఐదవది త్రితామ్రః. ఏమిటి? త్రిషు తామ్రః అని విగ్రహవాక్యము. నేత్రాంతాలు నంబర్ 1, తర్వాత గోళ్ళు, తర్వాత అరచేతులు, అరకాళ్ళు. ఈ మూడు అవయవాలు ఏవైతే ఎవరికి ఎర్రగా ఉంటాయో వాళ్ళు నృపతి కావడానికి అవసరమైన లక్షణాలన్నీ కూడా ఉంటాయి అని చెప్పడం. అంటే నృపతి అయినటువంటి వాడికి ఈ మూడు లక్షణాలు తప్పకుండా ఉంటాయి. అంటే ఎర్రనైనటువంటి కన్నుల యొక్క సౌందర్యము, ఎర్రనైనటువంటి అరచేతులు, తర్వాత గోళ్ళు కూడా ఎర్రగా ఉండాలి. తెల్లగా పాలిపోయినట్టు ఉండకూడదు. అది కొంచెం అనారోగ్యానికి కూడా సూచన చూపిస్తుంది వైద్య శాస్త్రం. అట్లా ఎర్రని గోళ్ళు, ఎర్రని అరచేతులు, ఎర్రని
నేత్ర సౌందర్యం ఉంటుందో వాళ్లకు రాజుకున్నటువంటి లక్షణాలు ఉంటాయి అని చెప్తాడు ఈ శ్లోకం లోపల. ఇక ఆరోది త్రిశుచ స్నిగ్ధ, 3 రేఖలు ఏవైతే ఉన్నాయో అంటే పాదాలలో, అరచేతులలో, నుదుటిలో మనకు రేఖలు ఉంటాయి అవునా. అవి ఏమేంటి? పాదరేఖలలో, తల వెంట్రుకలలో, లింగమణిలో, 3వ అవయవములందు ఉల్పగలవాడు. తర్వాత స్నిగ్ధా భవంతి వైయేషాం పాదరేఖ శిరోరుహాః తథాలింగమణిస్తేషాం మహాభాగ్యం వినిర్దిశేత్ అనేటువంటిది సాముద్రిక శాస్త్రం చెబుతుంది. అట్లా లింగమణి నునుపు గలదై ఉంటుందో అంటే పాదంలో ఉండేటువంటి రేఖలు, చేతులలో ఉండేటువంటి రేఖలు, నుదుట ఉండేటువంటి రేఖలు ఇవి స్పష్టంగా ఉండాలి, అటువంటి వాడికి రాజలక్షణాలు ఉంటాయి అని చెబుతూ ఇక 7వది నిత్యశః. త్రిషు నిత్యశః అంటే ఏంటి? 3 నిత్యంగా ఉండేటివి. స్వరము అనేది గంభీరంగా ఉండాలి, నడక అనేది గంభీరంగా ఉండాలి, తర్వాత నాభి చుట్టూ ఉండేటువంటి ప్రదేశం ఏదైతుందో అది కూడా గంభీరంగా మహోన్నతంగా ఉండాలి అని చెబుతూ చూడండి. స్వరే గతోచ నాభౌచ గంభీర స్త్రీశూష్యతే అని సాముద్రిక శాస్త్రంలో ఉంది. ఇక ఈ 7 లక్షణాలు కూడా రామచంద్ర స్వామి యందు చక్కగా ఉన్నాయమ్మా అంటూ త్రివలీనాం శ్యవనతః చతుర్యంగ స్త్రిశీర్షవాన్ చతుష్కల చతుర్లేఖ చతుశిష్కు చతుస్సమః. ఇప్పుడు 4 సమంగా ఉండేటువంటి ఉన్నతమైనటువంటి వాటి గురించి చెప్తాడు. ఇంతకుముందు 3 విషయాలు చెప్పిండు, 3 ఏవైతే స్థిరంగా ఉండాలో చెప్పాడో ఇప్పుడు 4 విషయాలు చెప్తున్నాడు. ఏంటిది? త్రివలీనాం యవనతః, ఈ ఉదర భాగంలో పొట్ట భాగంలో 3 ముడతలు కలిగి ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకుంటాం ఇవాళ జిమ్కి వెళ్ళినటువంటి వాళ్ళు సినిమాలలో హీరోలకు 6 ప్యాక్ అని చెప్పుకుంటాం కదా. ఆ 6 ప్యాక్ రామాయణంలోనే రాముని యందు ఉన్నది అని చెప్పడము, హనుమంతుని యందు ఉన్నది అని చెప్పడం ఇక్కడ మన రామాయణంలో ఉన్నటువంటి ఒక చిన్న రహస్యం. రాముడి యొక్క ఆకారం లోపల 3 అంటే ఉదర భాగం లోపల 3 ముడతలు ఉన్నాయి అని చెప్తున్నాడు ఇక్కడ. త్రివలీనాం శ్యవనతః, ఈ ఛాతి భాగం దగ్గర నుంచి నాభి దగ్గర వరకు ఉండేటువంటి ప్రదేశం లోపల 3 అడ్డ గీతలు ఉండాలి, 3 మలకలు కలిగి ఉండాలి. అంటే 3 ఎక్కడైతే ఉంటాయో ఆ 3 దగ్గర 2 కండరాలు ఉంటాయి. సో 3 × 2 6, దాన్ని మనం 6 ప్యాక్ అంటుంటాం. అట్లా త్రివలీనాం శ్యవనతః చతుర్వ్యంగ స్త్రిశీర్షవాన్. తర్వాత 4 అవయవాలు పొట్టిగా ఉన్నటువంటివి. తర్వాత 3 లక్షణముల గల శిరస్సు కలవాడు. తర్వాత అంగుష్టము మొదటి నుంచి 4 రేఖలు కలవాడు. పాదములందు, పానములందు, హస్తములందు 4 రేఖలు కలవాడైనటువంటి రాముడికి సంపూర్ణమైనటువంటి రాజ లక్షణ ముద్రికలన్నీ కూడా ఆ రాముని అవయవాలలో మనకు కనపడతాయమ్మా అని చెప్తున్నాడు హనుమంతుడు. త్రివలీనాం శ్యవనతః చతుర్వ్యంగ స్త్రిశీర్షవాన్. 4 అవయవాలు పొట్టిగా. ఏమేంటి 4 అవయవాలు? నంబర్ 1 అంటే సాముద్రికంలో, అందులో ముఖ్యంగా గర్గ సాముద్రికంలో చెప్పబడతాయి చూడండి. త్రి అనవతః అంటే 3ని అవతాని నిమ్నాన్ని యస్యాసౌ అని విగ్రహాలు ఏదున్నాయో స్తనములు, స్తనములకు ఉండేటువంటి చూచుకములు అంటే చనుమొనలు, తర్వాత పాదరేఖలు అనేటువంటి ఈ 3 అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి లోతుగా కలవాడు అంటే బాగా విశాలంగా ఉన్నవైనటువంటి. పీనోపజితైర్ నిమ్నైః క్షితిపతయశ్చూచుకైస్తనైః సుఖినః స్నిగ్ధ నిమ్నారేఖ ధనినాం తద్యతేన నిస్వనాం. అంటే బలిసినటువంటి బాగా పెరిగినటువంటి లోతైనటువంటి చూచుకములు అంటే స్తనములు, స్తనముల యొక్క మొనలు ఇవైతే
ఉంటారో ఆ వ్యక్తులు రాజులు అనుభవించే సుఖాలన్నీ కూడా చక్కగా అనుభవించగలుగుతారు. అటువంటి శరీర అవయములు ఉన్నటువంటి వాళ్ళు ధనికులు అవుతారు, సుఖపడతారు. అటువంటి రేఖలు చేతిలో కూడా 4 స్పష్టంగా ఉండేటువంటి వాళ్ళు ఉండాలి. హృదయరేఖ అంటారు, జీవనరేఖ అంటాము, ధనరేఖ అంటాము, విద్యారేఖ అంటాము. ఈ 4 రేఖలు స్పష్టంగా ఉన్నటువంటి వాడు రాముడు. చతుర్వ్యంగ అంటే చత్వారి వ్యంగ్యాని హ్రస్వాని యస్యాసౌ అంటే కంఠము, లింగము, వీపు, పిక్క ఈ 4 అంగాలు ఏవైతే ఉన్న శరీరంలో హ్రస్వముగా కలవాడు అంటే కొంచెం దృఢంగా, బలిష్టంగా, పొట్టిగా కలవాడు, చిన్నవిగా ఉండేటువంటి వాడు ఈ రామచంద్రుడు. గ్రీవ ప్రజననం పృష్టం హ్రస్వం జంఘాజ పూజ్యతే అని ఇంకొక ప్రమాణం కూడా మాకు ఉంది. అదే మెడ, తర్వాత మేఢ్రము అంటే లింగము, వీపు అంటే పృష్ఠభాగము, పిక్క అంటే మోకాళ్ళ కింద ఉండేటువంటి వెనుక భాగం ఏదైతుందో ఈ 4 అంగాలు హ్రస్వాలుగా అంటే పొట్టిగా ఉండడము, గట్టిగా బలిష్టంగా ఉన్నటువంటి వాడు ప్రజల చేత పూజింపబడతాడు అని శాస్త్రం ఉంది. కాబట్టి అటువంటి అవయవ సౌష్ఠవమంతా కూడా రాముడి యందు ఉన్నది అంటూ తర్వాత త్రిశీర్షవాన్ 3 తలలో 3 లక్షణాలు చూడండి ఇక్కడ. త్రిభి రక్షణైః యుక్తః శీర్షం తస్యాద్వాస్తి త్రిశీర్షవాన్ అంటే శిరస్సు యందు 3 లక్షణాలు కలిగి ఉండేటువంటి వాడు రాజు, చక్రవర్తి. ఏంటి అవి? నంబర్ 1 ఆవర్తత్రయ రుచిరం యస్య శిరస్సుక్షితి భృతాం నేత అంటే ఎవని శిరస్సు యందు ముఖ్యంగా పాల భాగము యందు కూడా 3 రేఖలు ఉండాలి. ఈ 3 రేఖలు ఉన్నట్టయితే వాడు అదృష్టవంతుడు, రాజుతో సమానమైనటువంటి సుఖ భోగాలను, కీర్తిని పొందగలుగుతాడు అని. అంటే నుదులు వెడల్పుగా ఉండడము, ఆ నుదుటి లోపల అడ్డంగా ఉండేటువంటి రేఖలు ఏవిధంగా అది తప్పకుండా 3 ఉండవాలి. అటువంటి 3 రేఖలు రామచంద్రునికి కలవాడు. తర్వాత సమవృత్త శిరాశ్చైవ ఛత్రాకార శిరాస్తథా ఏకఛత్రాం మహీం భుంక్తే దీర్ఘమాయుశ్చ వుందతి అంటే సమవృత్తమైనటువంటి శిరస్సు కలవాడు అంటే ఈ శిరస్సు పై భాగం కానీ, శిరస్సు ముందు భాగం కానీ ఏదుందో కోలముఖం కాకుండా చక్కని వృత్తాకారంలో ఉన్నటువంటి ఆకారంలో ఉన్నట్టయితే అటువంటి శిరస్సు కలవాడు. తర్వాత ఇదే విధంగా ఉండాలి, ఛత్రాకారంగా ఉండాలి, గొడుగులాగా ఉండాలంటే ఈ కపాల భాగం అంతా కూడా అటువంటి శిరస్సు లక్షణం కలవాడు. తర్వాత ఇంకా అతడు ఏకఛత్రాధిపత్యంగా ఈ భూమి అంతా కూడా పరిపాలిస్తాడు అని చెప్తున్నదా సాముద్రిక శాస్త్రం. ఇంకా చతుష్కలహ అంటే చతస్రః కళాః వేదాః యస్య సః ఇది చతుష్కలహ అంటే ఏంటిది? 4 వేదములు కలవాడు అంటే 4 వేదాలు చక్కగా, వేదాంగాలు చక్కగా అభ్యసించినటువంటి వాడు అని అర్థం. ఇంకా అంటే ఇక్కడ ఇంకొక అంతరార్థం కూడా ఉంది. ఏమిటి 4 వేదములు కలవాడు అంటే బొటనవేలు ఒకటి, తర్వాత బొటనవేలి మొదట పాదాల లోపల కూడా 4 రేఖలు కలవాడు. అటువంటి వాడు శరీరంలో ఉన్నట్టయితే అటువంటి వాడు వేదాంగాలు చక్కగా అభ్యసించగలిగినటువంటి నైపుణ్యం వాళ్ళలో ఉంటుంది. తర్వాత అతనికి ఇంకొక ప్రమాణం కూడా చూడండి. మూలేంగుష్ఠస్య వేదానాం చతస్ర త్రిస్ర ఏవ వా ఏకా ద్వేవా యథాయోగం రేఖాజ్ఞేయ ద్విజన్మనాం. ద్విజులకు అంటే బ్రాహ్మణులకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అంగుష్టము అంటే కాలి యొక్క బొటన వేలును మనం అంగుష్టం అంటాం. ఆ అంగుష్టం లోపల మొదట 4 కానీ 3 కానీ 1 కానీ 2 కానీ ఉన్న రేఖలు ఉన్నట్టయితే ఆ అంగుష్టం మీద 4, 3, 2 కనీసం ఒకటైనా రేఖ ఉన్నట్టయితే ఆ వ్యక్తి
అన్ని వేదాల యందు ప్రావీణ్యాన్ని కలిగి ఉంటాడు అని చెప్పడం ఇక్కడ సాముద్రిక యొక్క లక్షణము. అటువంటి లక్షణాలన్నీ కూడా రాముని యందు నిబిడీకృతమై ఉన్నాయి అని చెప్పడం. అంటే ఇంకొకటి దాంట్లో ఆయు ప్రమాణం కూడా తెలియజేస్తుంది అంటున్నాడు ముద్రికా శాస్త్ర. ఏమంటది? ఒకదైతే ఎవరి యొక్క నుదిటి లోపల ఒక రేఖ ఉంటుందో అతడు కేవలం అల్పాయుష్గా 20 సంవత్సరాలు మాత్రమే బతుకుతాడు అనేటువంటిది ఒక ప్రమాణం. ఆయు ప్రమాణం కూడా చూడగానే కొందరు చెప్పగలుగుతారు అని నాడీశాస్త్రం అని చెప్పి చెప్తారో, దేని బట్టి చెప్తారు అంటే ఈ నుదిటి ఉన్నటువంటి రేఖల బట్టి చెప్తారు అనేటువంటి ఒక ప్రమాణం. అంటే ఇక్కడ ఈ నుదిటి మీద ఉన్న రేఖల లోపల ఒకరే రేఖ ఉన్నట్టయితే 20 సంవత్సరాలు బతుకుతాడని జీవన ప్రమాణం ఉంటుందని, ఒకవేళ 2 రేఖలు ఉన్నట్టయితే 60 సంవత్సరాల యొక్క ఆయు ప్రమాణం ఆ వ్యక్తికి ఉంటుందని, ఒకవేళ 3 రేఖలు ఉన్నట్టయితే ఆ వ్యక్తికి 100 సంవత్సరాల పాటుగా జీవన ప్రమాణం ఉంటుందని, ఒకవేళ ఇవ్వట్లలో అతనికి 4 రేఖలల్లో కూడా ఉంటే అతను 200 సంవత్సరాల వరకు కూడా ఈ భూమి మీద నివసించడానికి జీవించడానికి అవసరమైనటువంటి ఆయు ప్రమాణం అతనికి ఉంటుంది అని చెప్పి శాస్త్రం తెలియజేస్తుంది అంటూ, అటువంటి లక్షణాలన్నీ కూడా ఈ రాముడి యందు ఉన్నాయి అని చెప్పి హనుమంతుడు అన్యాపదేశంగా చెబుతున్నాడు అంటూ వాల్మీకి ఈ శాస్త్ర రహస్యాలన్నిటి కూడా చెబుతున్నాడు మనకు అన్యాపదేశంగా. అట్లా ఇంకా చతుర్దశ సమద్వంద్వ చతుర్దంశ చతుర్గతి మహోష్ట హనునాసశ్చ పంచస్నిగ్ధోష్ట వంశవాన్. చతుర్దశ సమద్వంద్వ చతుర్దంశ చతుర్గతి 14 జతల అవయవాలు మన శరీరంలో ఉంటాయి. 2 కళ్ళు, 2 ముక్కురంధ్రాలు, 2 చెవులు, 2 పెదవులు, 2 చేతులు, 2 కాళ్ళు అంటూ ఎన్ని ద్వయాలు ఉంటాయి? 14 జతలు ఉంటాయి. ఈ 14 జత అవయవాలు హెచ్చు తగ్గులు లేకుండా ఉండేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాడికి సంపూర్ణమైనటువంటి రాజలక్షణాలు ఉంటాయి, ఆయు ప్రమాణాలు ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది అని చెప్పడం. అంటే 14 అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి హెచ్చు తగ్గులు లేకుండా, అంటే కొందరికి ఒక కన్ను పెద్దగా ఒక కన్ను చిన్నగా ఉండడము, బెల్ల కన్ను ఉండడము, లేదా ముక్కు రంధ్రాలు కూడా ఒకటి తక్కువగా ఉండడం పెద్దగా ఉండడము, చెవులలో కూడా ఒకటి చిన్నగా ఉండడం పెద్దగా ఉండడము, పెదవులలో కూడా ఒకటి వంకర ఒకటి టింకరగా ఉండడము, లేదా పెద్దగా ఉండడము సన్నగా ఉండడము, ఈ విధంగా అవయవ లోపాలు లేనటువంటి వాడు, 14 జతల అవయవ లోపాలు లేనటువంటి వాడు రాముడమ్మా. చతుర్దశ సమద్వంద్వ చతుర్దంశ చతుర్గతి 4 దంశాకారాలు కలవాడు. ఏంటివి అంటే 4 దంతాలు. అంటే మనకు పలు వరుసల లోపల దంతాలు ముఖ్యంగా ముందు 4 దంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని చతుర్దంశ అంటూ, 4 దంశాకారం గల దంతాలు కలవాడు అంటే బలిష్టమైనటువంటి ఆకారం గల దంశములు కలవాడు. తర్వాత 4 విధాలైనటువంటి నడకలు కలవాడు. నడకలలో కూడా 4 విధాలు ఉంటాయి. హంస నడక అని, గజ నడక అని, తర్వాత దాన్ని ఏమంటారు తత్వాలో చతుర్దంశ అంటే చత్వారో దంశాకారో దంతా యస్య సహ చతుర్దంశ అంటే 4 వరుసలలో ఉన్నటువంటి దంతాల లోపల 2 వరుసలలో ఉన్నటువంటి దంతాల లోపల 4 ఏవైతే ముందర ఉన్నటువంటి ఆ 4 పళ్ళకు దంశలు అంటారు. అవి గట్టిగా ఉండడము. ఇక 4 గతులు ఏమిటి అంటే సింహగతి, వ్యాఘ్రగతి, గజగతి, తర్వాత వృషభగతి అని చెప్పి నడకలలో 4 రకాల నడకలు ఉంటాయి. అటువంటి 4 రకాల నడకలు కూడా ఈ రామచంద్రుని యందు కలవు అని చెప్పడము వాల్మీకి యొక్క ఉద్దేశము, హనుమంతుని యొక్క ఉద్దేశము కావచ్చు. చతుర్దశ సమద్వంద్వ చతుర్దంశ చతుర్గతి. అతను అవసరమనుకుంటే సింహగతిలో నడవగలడు, అతను అవసరం అనుకుంటే శార్దూల గతిలో నడవగలడు, అంటే పులి నడిచినట్టుగా నడవగలడు, లేదా నెమ్మదిగా కూడా ఏనుగులాగా నడవగలడు, లేదా ఇంకా విశేషంగా ఎద్దు ఏదైతే వృషభం అవుతుందో ఆ ఎద్దు నడక కూడా రాముడు నడవగలడు. 4 రకాలైనటువంటి నడక సౌందర్యం కలవాడు రామచంద్రుడు అని చెప్తున్నాడు
వాల్మీకి మహర్షి. ఇంకా దశపద్మో దశబృహత్ త్రిభిర్వ్యాప్తో ద్విశుక్లవాన్ షడున్నతో నవతను త్రిభిర్వ్యాప్నోతి రాఘవ. ఆ ఆకారాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, దేన్ని పోలి ఉన్నాయి? పద్మాకారంలోనే ఉన్నాయి, పద్మదళాలాగానే ఉన్నాయి అంటూ, అది కూడా విశాలంగా పెద్దగా ఉన్నాయి అంటూ, మూడింటి చేత వ్యాపింపబడినటువంటి వాడు. తర్వాత 2 అవయవుల చేత తెల్లగా ఉన్నటువంటి వాడు. ఇంకా 6 ఎత్తైన అవయవులు కలవాడు. ఇంకా 9 అవయవాలు సూక్ష్మంగా కలవాడు. ఇంకా 3 కాలాల చేత కూడా ఆ మూడింటిని ఆచరించేటువంటి వాడు. ఇవి రాముడి ఉన్నటువంటి తత్వాలు, అవయవ లక్షణాలు అని చెబుతూ, ఏంటి దశపద్మో దశబృహత్. దశపద్మం అంటే 10 అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి పద్మపు అందమైనటువంటి రేకులలాగా కనబడతాయి. అవేమిటి? ముఖము. పద్మం అంటే ముఖము అంటాం వర్ణన లోపల. తర్వాత పద్మం అంటే నేత్రములు అంటాం. ఇంకా పద్మం వంటి నోరు అంటాం. ఇంకా పద్మం వంటి నాలుక అంటాం. ఇంకా పద్మం వంటి పెదవులు అంటాం. ఇంకా పద్మముల వంటి దవడలు అంటాం, హనువులు. తర్వాత పద్మములు అంటే స్తనాలు అని కూడా అంటాం. పద్మములు వంటి గోళ్ళు అంటాం. పద్మములు వంటి చేతులు అంటాం. పద్మములు అంటే పాదములు అంటాం. ఇవి 10 రకాలైనటువంటి దశపద్మో దశ బృహత్. ఇవి విశాలంగా అందంగా ఉండబడేటువంటివి. తర్వాత త్రిభిర్వ్యాప్తో. త్రిభిర్వ్యాప్త అంటే యశస్సు, తేజస్సు, తర్వాత సంపద. ఈ మూడింటిని ఎవరైతే బాగా కలిగి ఉంటాడో, ఈ మూడింటి చేత లోకంలో బాగా వ్యాప్తి పొందుతాడో, అటువంటి లక్షణాలన్నీ కూడా రాముడి యందు ఉన్నాయి. తర్వాత ద్విశుక్లవాన్. ఏంటి 2? ద్విశుక్లవాన్. ద్వే దంత నేత్రే శుక్లే యస్య సహ ద్విశుక్లవాన్ అనేది వ్యుత్పత్తి. అంటే అర్థం ఏంటిది? దంతాలు కానీ నేత్రాలు కానీ ఇవి 2 అవయవాలు ఏవైతే ఉన్నాయో తెల్లగా కలవాడు. ఇతడ ద్వౌ శుక్లౌ తు శుభౌ శుద్ధౌ వంశౌ మాతు పితుస్తథ అనేటువంటి శాస్త్రాన్ని యొక్క మాటను అనుసరించి ఈ రామచంద్రునికి పితృవంశంలో కానీ మాతృవంశంలో కానీ ఏవైతే శుక్లములు అంటే ఎటువంటి కలుషము లేని నిర్మలమైనటువంటి చరిత్ర కలదు అని చెప్పడం. అటు జనకుని యొక్క వంశంలో కానీ, ఇటు ఇక్ష్వాకు వంశంలో కానీ, లేదా దశరథ యొక్క ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి వంశాలలో కానీ, లేదా ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి దశరథ యొక్క పూర్వీకులు ఏవైతే ఉన్నారో, అజుడు మొదలైనటువంటి వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వంశంలో కానీ ఎటువంటి మాలిన్యము లేదా అపకీర్తి లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి దిశుక్లవాన్ షడున్నతో నవతను త్రిభిర్వ్యాప్నోతి రాఘవ. షడున్నతో నవతమ 6 రకాలైనటువంటి ఉన్నతమైనటువంటి అవయవ యస్య సహా అంటే ఏమిటి 6 అవయవులు? నంబర్ 1 శంఖ అంటే భుజాల కింది భాగము, కడుపు, తర్వాత వక్షస్థలము, ముక్కు, తర్వాత మూపు, తర్వాత నుదురు. ఈ 6 అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నతంగా కలవాడైనటువంటి లక్షణాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఇంకొక ప్రమాణం కక్ష కుక్షిశ్చ వక్షశ్చ ఘ్రాణ స్కంధో లలాటిక సర్వభూతేషు నిర్దిష్ట ఉన్నతాంగా శుభప్రదాహ. చంక, ఉదరము, వక్షస్థలము, ముక్కు, మూపు, నుదురు
ఈ 6 అవయవాలు ఎవరికైతే సకల ప్రాణులందు సర్వమానందు ఉన్నతంగా శ్రేష్టంగా ఉంటాయో అటువంటి వాడు శుభప్రదుడు అని చెబుతూ అటువంటి లక్షణాలన్నీ కూడా మన రామచంద్రులో ఉన్నాయమ్మా. ఇంకా సత్య ధర్మ పరశ్రీమాన్, అంతకంటే ముందు నవతను అంటే నవతనవ అంటే లింగము గాని బుద్ధి కాని చూపు కాని ఇవైతే 9 అవయవాలైతే ఉన్నాయో అవి సూక్ష్మంగా కలవాడు. ఇటువంటి వాడు సూక్ష్మాంగులి పర్వాణి కేశలోమనకత్వచః శేఫశ్చయేషాం సూక్ష్మాణి తేనరా దీర్ఘజీవినః. పూర్ణ ఆయుర్భాగ్యాలు ఎవరికి ఉంటాయి అంటే ఈ శరీర భాగాలు కలిగినటువంటి వాళ్ళు. ఎటువంటి ఉండాలి శరీర భాగాలు? నంబర్ 1 సూక్ష్మాణ్యంగులి పర్వాణి కేశలోమ నఖత్వచః శేఫశ్చయేషాం సూక్ష్మాణి తేనరా దీర్ఘజీవనః. ఎవరికైతే వేళ్ల కడుపులు సూక్ష్మంగా ఉంటాయో, తర్వాత కేశాలు సూక్ష్మంగా ఉంటాయో, రోమాలు చర్మం మీద ఉన్నటువంటి రోమాలు సూక్ష్మంగా ఉంటాయో, ఎవరికైతే గోళ్ళు సూక్ష్మంగా ఉంటాయో, ఎవరికైతే చర్మము కూడా సూక్ష్మంగా అంటే లేతగా ఉంటుందో, లింగము ఏదైతే ఉందో అది కూడా సూక్ష్మంగా సన్నగా ఉంటుందో ఆ మనుష్యులు దీర్ఘకాలం జీవిస్తారు అనేది సాముద్రిక శాస్త్రం అని చెబుతూ అస్ఫుటితాగ్రం సూక్ష్మం శ్మశ్రు శుభ్రం మృదు చ సంతతం స్నిగ్ధం సూక్ష్మదృక్ సూక్ష్మబుద్ధిశ్చయో నరః సుసుఖీ భవేత్. అంటే వికసించని సన్నని కొనలు దేనికి ఏది ఉంటాయో అది సన్ననిది, శుభ్రమైనది, ఇంకా మెత్తనిది, ఇంకా ఎల్లప్పుడూ నునుపుగా నిగనిగలాడుతూ ఉంటుందో ఆ గడ్డం కానీ మీసం కానీ, తర్వాత చూపు కూడా సూక్ష్మంగా ఉంటుందో అటువంటి బుద్ధి, సూక్ష్మ బుద్ధి కలవాడు. సూక్ష్మ దృష్టి ఉండాలి, సూక్ష్మ బుద్ధి ఉండాలి. అటువంటి మనుష్యుడు సుఖపడతాడు ఈ జీవితంలో అంటూ అటువంటి లక్షణాలన్నీ కూడా మన రామచంద్రుని యందు ఉన్నాయి అంటూ సత్య ధర్మ పరశ్రీమాన్ సంగ్రహానుగ్రహే రతః దేశకాల విభాగజ్ఞ సర్వలోక ప్రియం వదః. ఇంకా రాముడు కేవలం ధర్మం పొందే అమితమైనటువంటి ఆసక్తి కలవాడు. తర్వాత శ్రీమంతుడు, అనేకమైన సంపదలు కలవాడు, అష్టైశ్వర్యములు కలవాడు. అటువంటి కీర్తిని ఆర్జించడయందు, సంపదలను ఆర్జించడయందు, తర్వాత ఆ ఫలాలను జనాలకు ఇచ్చడయందు కూడా ఆసక్తి కలవాడు. దేశకాల విభాగజ్ఞత తెలిసినటువంటి వాడు. సకల లోకములందు కూడా అతనిచే ప్రేమగా పలకబడివాడు, అతని గురించి ప్రేమగా పలికించబడివాడు అనేటువంటి ఆ రాముడు సర్వలోక ప్రియం వదః భ్రాతా చ తస్య ద్వైమాత్రః సౌమిత్రిరపరాజితః అనురాగేణ రూపేణ గుణశ్చైవ తథా విధః. అమ్మ రాముడే కాదు, ఆ రాముణ్ణి అనుసరించేటువంటి లక్ష్మణులు కూడా, ఆ రాముని యొక్క సౌతల్యటువంటి సౌమిత్రి యొక్క కుమారుడైనటువంటి లక్ష్మణుడు కూడా, ఇంకా ఎటువంటి వాడు ఎవరి చేత ఓడిపోబడినటువంటి వాడు, అంటే జయమే లక్ష్యంగా కలవాడు లక్ష్మణుడు అని చెబుతూ అనురాగంలో కానీ, రూపంలో కానీ, గుణంలో కానీ రాముణ్ణి కంటే తక్కువేమీ కానిటువంటి వాడు లక్ష్మణుడమ్మా. తావుభౌ నరశార్దూలౌ తద్దర్శన సముత్సుకౌ విచిన్వంతో మహీంకృత్స్న మస్మాభిరభిసంగతో. ఆ నరోత్తములైనటువంటి ఆ రాముడు లక్ష్మణుడు ఎవరైతే ఇద్దరున్నారో నిన్ను చూడాలని, నిన్ను దర్శించాలనేటువంటి అమితమైనటువంటి ఉత్సాహంతో ఉన్నారమ్మా.
ఆతృతతో ఉన్నారు, ఉత్సాహమే కాదు ఆతృతతో ఉన్నారు. నీ కోసం ఈ భూమి అంతటిలో కూడా వెతుకుతూ ఉన్నారు నీ అన్వేషణ కోసం. ఆ అన్వేషణలో భాగంగా నాతో కలిసినారు. అప్పుడు చెప్తున్నాడు రెండో ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చెప్తున్నాడు. మొదటి ప్రశ్నకు సమాధానం ఇగో 22 శ్లోకాలు ఏదే వర్ణించిండు. ఇప్పుడు ఎక్కడ కలిసిండు అనేటువంటి రెండో ప్రశ్న సమాధానంగా నిన్ను వెతుక్కుంటూ వస్తూ వస్తూ మాకు కలిసినారమ్మా అని చెప్తున్నాడు హనుమంతుడు. త్వామేవ మార్గమాణౌతో విచరంతో వసుంధర దదర్శ దుర్మృగపతిం పూర్వజేనాపరోపితం. అవరోపితం నా చేత నిన్నే వెతుకున్నవాడనై భూమి అంతా కూడా వారులంతా కూడా ఆ రాముని యొక్క ఆజ్ఞ చేత సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చేత వెతుకుతూ ఉన్నారు. ఆ రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఆ సింహాసనం నుంచి దింపబడిన వారై, అంటే ఏంటిది, ఆ కైకేయి యొక్క కోరిక కోరడం వల్ల, దశరుని యొక్క కోరికగా కోరడం వల్ల పట్టాభిషేకంగా కావాల్సినటువంటి ఆ రాముడు ఆ లక్ష్మణుడు వన సంచారం చేస్తూ ఉన్నారమ్మా. ఆ వన సంచారంలో భాగంగా సుగ్రీవుణ్ణి మిత్రునిగా చేసుకున్నారు. తర్వాత ఋష్యమూకస్య పృష్ఠేతు బహుపాదప సంకులే భ్రాతుర్భయార్తమాసీనం సుగ్రీవం ప్రియ దర్శనం. ఆ కిష్కింధ వనం లోపల, కిష్కింధ రాజ్యం లోపల ఋష్యమూక పర్వతం అనేటువంటి పర్వతం ఉన్నది. దానిపైనటువంటి సుగ్రీవుడు ఆసీనుడై ఉన్నాడు. అన్న యొక్క భయం చేత, ప్రాణ భయం చేత ఆ సుగ్రీవుణ్ణి ఈ రామలక్ష్మణుడు మైత్రి చేసుకున్నారమ్మా. ఇంకా నయంతు హరిరాజంతం సుగ్రీవం సత్యసంగరం పరిచర్యాన్ మహే రాజ్యాత్ పూర్వజేనావరోపితం. ఇక మేమైతే సుగ్రీవుని యొక్క అన్న అయినటువంటి వాలి చేత మేము రాజ్య భ్రష్టులమైనాము. సుగ్రీవుడు, హనుమంతుడు అనేటువంటి ఒక 8 మంది ఆ వానర యోధులు. కాబట్టి ఆ సత్య ప్రతిజ్ఞుడైనటువంటి ఆ రాముడు ఆ సుగ్రీవుణ్ణి సంహరించడం ద్వారా సుగ్రీవుడు ఇప్పుడు కిష్కింధ రాజ్యానికి రాజు అయినాడు. ఆ సుగ్రీవునికి మేము సేవకులమై మేము ఈ వన సంచారం చేస్తూ అన్వేషణ చేస్తూ నేను ఈ లంక పట్టణానికి వచ్చినాను. తతస్థౌ క్షీరవసనో ధను ప్రవర పాణినో ఋష్యమూకస్య శైలస్య రమ్యం దేశముపాగతో. ఆ రామలక్ష్మణుడు ఏ విధంగా ఉన్నారు, నార వస్త్రాలు ధరించినారు అని చెప్తున్నాడు. ఇంకా ఆయన యొక్క లక్షణాలు చెబుతూ ఆ రామలక్ష్మణుడు ఋష్యమూక పర్వతం యొక్క సుందర ప్రదేశానికి వచ్చినారు. సతో దృష్ట్వా నరవ్యాఘ్రౌ ధన్వినో వానరర్షభః అవప్లుతో గిరేస్తస్య శిఖరం భయమోహితః. ఆ శిఖరం మీద, ఋష్యమూక పర్వతం యొక్క శిఖరం మీద వాలి యొక్క భయం చేత సుగ్రీవుడు అనేటువంటి సోదరుడు అక్కడ ప్రాణాలను కాపాడుకుంటూ ఉంటే ఈ నరోత్తములైనటువంటి రాముడు, లక్ష్మణుడు ఆ ఋష్యమూక పర్వతానికి వచ్చినారు. ఈ భయం చేత, ప్రాణభయం చేత ఉన్నటువంటి సుగ్రీవుణ్ణి రక్షిస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. వాళ్ళిద్దరూ కూడా మైత్రి చేసుకున్నారు. తతస్య శిఖరే తస్మిన్ వానరేంద్రో వ్యవస్థితః తయో సమీపం మామేవ ప్రేషయామాస సత్వరం. అయితే ఆ అంతకంటే ముందు ఈ నరోత్తములైనటువంటి రామలక్ష్మణుని చూసి శంకించినటువంటి ఆ వాలి, ఆ సుగ్రీవుడు వాలి పంపినాడేమో నన్ను సంహరించడానికి మారువేషం లోపల అనేటువంటి శంకతోని నన్ను ఆ రామ లక్ష్మణ దగ్గరకు నన్నే పంపినారు. నేను వారి యొక్క విశేషాలన్నింటి కూడా తెలుసుకున్నాను. తావహం పురుష వ్యాఘ్రో సుగ్రీవ వచనాత్ ప్రభు రూపలక్షణ సంపన్నో కృతాంజలి ఉపస్థిత. ఆ సుగ్రీవుని యొక్క మాట వల్ల ఈ పురుషోత్తములైనటువంటి రామలక్ష్మణుడు, ప్రభు అయినటువంటి ఈ రామలక్ష్మణుడు వద్దకు నేను వెళ్ళి వాళ్ళకి నమస్కరించి నిలబడడం జరిగింది. తౌ పరిజ్ఞాత తత్వార్థౌ
మయా ప్రీతి సమన్వితౌ పృష్ఠమారోప్య సందేశం ప్రాపితౌ పురుష ఋషభౌ. ఆ విధంగా రామలక్ష్మణ గురించి నేను తెలుసుకున్నాను. వాళ్ళు ఎవరు, ఎందుకు వస్తున్నారు, వాలి పంపాడా లేకపోతే వారు ఎవరు అనే విషయాలన్నీ కూడా నేను తెలుసుకున్నాను. కాబట్టి వీరు వాలి చేత పంపబడేటువంటి వాళ్ళు కాదని చెప్పి నేను చేసుకొని ఆ రామలక్ష్మణులను ఈ ఋష్యముఖ పర్వతం మీదకి నేనే తీసుకువచ్చినాను. నివేదితోచితత్వేన సుగ్రీవాయ మహాత్మనే తయోరన్యోన్య సల్లాపాహ దృశం ప్రీతిరజాయత. ఆ విధంగా యథార్థంగా ఆ రామలక్ష్మణుడు సుగ్రీవుడు తమ యొక్క బాధలను కష్టాలను ఒకరికొకరు చెప్పుకున్నారు. సంభాషించుకోవడం వల్ల తతస్థౌ ప్రీతి సంపన్నౌ హరీశ్వర నరేశ్వరౌ పరస్పర కృతాశ్వాసౌ కథయా పూర్వవృత్తయా. సో ఇటు రాముడు గాని అటు సుగ్రీవుడు గాని ఇద్దరు ఒకే రకమైనటువంటి బాధల్లో ఉన్నారు అనేటువంటి విషయం రూఢి అయిపోయింది. అంటే రావణాసుడి చేత అపహరింపబడినటువంటి సీతాదేవిని కోల్పోయినటువంటి రామచంద్రుడు, తర్వాత వాలి చేత సుగ్రీవుడి యొక్క రాజ్యము, భార్య, పుత్రుడు కోల్పోయినటువంటి వాడు, భార్యను కోల్పోయినటువంటి వాడు ఏండు సుగ్రీవుడు. సో ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి బాధ అనుభవిస్తున్నారు భార్య వియోగం చేత. తతస్థ శాంతయామాస సుగ్రీవం లక్ష్మణ అగ్రజ స్త్రీహేతోర్వాలినా భ్రాత నిరస్త మురుతేజస. ఇద్దరు కూడా భార్యా బాధితులే. రాముడు భార్యా బాధితుడే రావణుడి ద్వారా, సుగ్రీవుడు భార్యా బాధితుడే వాలి ద్వారా. ఆ విధంగా స్త్రీ నిమిత్తముగా ఇద్దరు కూడా ఒకరినొకరు ఓదార్చుకున్నారు, మిత్రులయ్యారు. తతస్త్వనాశజం శోకం రామస్య క్లిష్టకర్మణః లక్ష్మణో వానరేంద్రాయ సుగ్రీవాయన్యవేదయత్ అని సశ్రుత్వా వానరేంద్రస్తు లక్ష్మణే నేరితం వచః తదాసి నిష్ప్రభోత్యర్థం గ్రహగ్రస్త ఇవాంశుమాన్. అట్లా లక్ష్మణుడు ఈ రామునికి సుగ్రీవునికి మైత్రిని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిండు. ఆ విధంగా లక్ష్మణుడి చేతి చెప్పబడినటువంటి మాటలు విన్నటువంటి ఆ సుగ్రీవుడు రాహుగ్రహము చేత గ్రహణం విడవబడినటువంటి చంద్రుడిలాగా లేదా సూర్యుడిలాగా అయిపోయాడు. అంటే భార్య లేకపోవడం వల్ల, ఇటు రాముడు కానీ సుగ్రీవుడు కానీ భార్య లేకపోవడం వల్ల కాంతిహీనమైనటువంటి గ్రహణం ఏర్పడినప్పుడు సూర్యుడి విధంగా కాంతిహీనమవుతాడో ఆ విధంగా రాముడు కానీ సుగ్రీవుడు కానీ కాంతిహీనులైపోయినారు. తతస్త్వద్గాత్ర శోభిని రక్షస క్రియమాణయ యాన్యాభరణ జాలాని పాతితాని మహీదలే తాని సర్వాణి రామాయ ఆనీయ హరియూథపాః సంహృష్టా దర్శయామాసు గతింతు నవిదుస్తవ. ఆ విధంగా రాక్షసుని చేత అపహరింపబడినటువంటి నీవు అంటే సీతాదేవి నీ శరీరం ఏ విధంగా శోకిస్తుందో దుఃఖిస్తూ ఉంటుందో, ఏ ఆభరణాలు నీ చేత విసర్జింపబడ్డావో ఆ కిష్కింధ రాజ్యం లోపల వాటన్నిటిని నేను తీసుకొని ఆ వానర నాయకులు కొంతమంది రామచంద్రునికి చూపించినారు. కానీ నీవెక్కడున్నో వాళ్లకు తెలియకపోయింది. నీ ఆభరణాలు మాత్రం రాముడికి చూపించడం జరిగింది, కానీ నీ జాడ మాత్రం వాళ్ళకి తెలియలేకపోయింది అమ్మా. తాని రామాయ దత్తాని మయేవోపనా హృతాని చ స్వవనం చవకీర్ణాని తస్మిన్ విగత చేతసి. తాని రామాయ దత్తాని, వాటినన్నిటి కూడా రాముడు చూసి నా చేత ఇవన్నీ కూడా సీత చేత ధరింపబడి గ్రహించబడి ఆ సుగ్రీవుని చేత ఆభరణాలన్నీ కూడా రాముడికి పొసంగబడి అవి చూడగానే రాముడు సీతను తలుసుకొని మూర్ఛపోయినాడమ్మా. తాని రామాయ దత్తాని మయేవోపహృతాని చ స్వనవం చవకీర్ణాని తస్మిన్ విగత చేతసి. పాపం మూర్ఛిల్లిపోయాడు రామచంద్రుడు. తాన్యంకే దర్శనీయాని
కృత్వా బహువిధం తవ తేన దేవ ప్రకాశేన దేవేన పరిదేవితం. ఆ విధంగా నీ యొక్క ఆభరణాలు చూసినటువంటి ఆ రాముడు వాటిని తన ఒడిలో పెట్టుకొని విపరీతమైనటువంటి దుఃఖానికి లోనైనాడమ్మా, బాధకు లోనైనాడమ్మా. రామచంద్రుడు బాగా దుఃఖించినాడు. పశ్యతస్థానిరుదిత స్తామ్యతశ్చ పునః పునః ప్రాదీపయన్ దాశరథే తాని శోకహుతాశనం. ఆ విధంగా ఆ ఆభరణాలు చూసి ఏడ్చి మళ్ళీ ఏడ్చి దుఃఖిస్తున్నటువంటి ఆ రాముడిని చూసి, ఆ శోకాగ్నిని చూసి, ఆ ఆభరణాలు ఆ అగ్ని చేత అంటే శోకాగ్ని చేత ఇంకా జ్వలింపబడ్డాయి, ఇంకా మెరిసినయి. శయితంచ చిరంతేన దుఃఖార్తేన మహాత్మన మయాపి వివిధైర్వాక్యైః కృచ్ఛాదుత్థాపితః పునః. ఓ అమ్మ, మహాత్ముడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు తన బాధ చేత దుఃఖం చేత పీడింపబడిన వాడే చాలా సేపటి దాకా అసలు లేవలేకపోయినాడమ్మా, మూర్ఛ నుంచి బయటకు రాలేకపోయినాడమ్మా. ఆ విధంగా నా చేత ఆ రాముడికి సాంత్వన వాక్యాలు నేను చెప్పబడడం ద్వారా అతి కష్టం మీద తిరిగి తన దుఃఖాన్ని ఉపశమింప చేసుకొని మెల్లిగా లేచి నిలబడ్డాడమ్మా రాముడు. తాని దృష్ట్వా మహాబాహు దర్శయిత్వా ముహుర్ముహు రాఘవ సహ సౌమిత్రి సుగ్రీవే సంయమేదయత్. ఆ విధంగా ఆ శ్రీరాముడు లక్ష్మణుడితో కూడి ఈ ఆభరణాలను చూడబడి మాటి మాటికి చూసి, అయ్యో సీత, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నావు, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు అంటూ ఆ ఆభరణాలన్నిటి కూడా సుగ్రీవుని చేతిలో పెట్టి, సతవా దర్శనాదార్యే రాఘవ పరితప్యతే మహతా జ్వలత నిత్యం అగ్నినే వాగ్ని పర్వత. ఈ ఆభరణాన్ని చూడడము, సీత లేకపోవడం ఏదైతే ఉందో, ఈ రాముని యొక్క దుఃఖాగ్ని మరింతగా 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 పెరిగిపోతూ ఉంది. మహతా జ్వలత నిత్యం అగ్నినే వాగ్ని పర్వత. అగ్నిపర్వతంలాగా రాముడి హృదయంలో విపరీతంగా పెరిగిపోతూ ఉంది. తత్కృతే తమ నిద్రాచ శోకశ్చింతా చ రాఘవం తాపయంతి మహాత్మానం అగ్న్యాగారమివాగ్నయః. అగ్నిహోత్రం ఏదైతే ఉందో, 3 అగ్నులు ఉంటాయి దాదాపుగా అగ్నులను 3 రకాలుగా అంటాం. అటువంటి ఆ 3 రకాల అగ్నులు కూడా ఈయనను తప్పింపజేస్తున్నాయేమో. నిద్ర లేకపోవడం వల్ల, దుఃఖం వల్ల, బాధ వల్ల ఆ మహాత్ముడైన శ్రీరామచంద్రుడు తప్పించిపోతున్నాడమ్మా అంటూ ఆ రామచంద్రుని యొక్క దుఃఖాన్ని వర్ణిస్తూ ఉన్నాడు హనుమంతుడు. ఇంకా ఈ 35వ సర్గ లోపల శ్లోకాలు దాదాపుగా 80 దాకా ఉన్నాయి కాబట్టి, 89 దాకా ఉన్నాయి కాబట్టి, మళ్ళీ రేపటి ఎపిసోడ్ లోపల మిగతా ఈ సీతాదేవికి హనుమంతుడికి జరిగినటువంటి సంభాషణ ఏ విధంగా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వం శ్రీరామచంద్రార్పణమస్తు.